మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి పెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామం నుంచి మేమందరం ఇక్కడికి వచ్చినాము. ఏ విషయానికంటే ఆత్మకూరు గ్రామంలో పెద్దవాగు నుంచి ఇసుకరేషన్ ఏర్పాటు చేసి దాన్ని సూరమ్మ ప్రాజెక్టుకు వేరే కాన్స్టిట్యూన్సీకి తరలిస్తుంది. దానివల్ల మా గ్రామానికి చాలా తాగునీటి సమస్యలు కానీ పొలాల తాగునీటి సమస్యలు కానీ చాలా ఇబ్బందులు ఎదుగుతున్నాయి. ఇంతకుముందు ఆల్రెడీ మా గ్రామంలో తాగునీటి సమస్యలు ఎదుర్కొన్నాం. అయినప్పటికీ మేము ఆల్రెడీ ఇంతకన్నా ముందు కూడా ఆర్డీఓ సార్కు రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఒక 21 నాడు కూడా అడిషనల్ కలెక్టర్ గారికి కూడా విషయం చెప్పినాము. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా యథావిధిగా అది కంటిన్యూ జరుగుతుంది. దయచేసి మా గ్రామస్తులందరి తరఫున చెప్పే విషయం ఏంటంటే అక్కడి నుంచి ఇసుకరించి రద్దు చేసి మా గ్రామాన్ని కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని అధికారులను కోరుతున్నాం. నమస్కారం. మరియు గౌరవ కలెక్టర్ గారికి తెలియజేయనిది ఏమనగా, మా ఆత్మకూరు గ్రామం అనేది వరద కెనాల్కు పైభాగంలో ఉన్నటువంటి విలేజ్. అయితే మా ఊర్లో పెద్దవాగులో ఇసుక రీచ్ ఏర్పాటు చేయడం వలన దాని పక్కకే ఉన్నటువంటి మా మంచినీళ్ళు త్రాగునీటి బావి దాని పక్కకే ఉన్నది. మరియు ఇసుక టిప్పర్ల ద్వారా తీయడం వలన ఇప్పటికే ఈ వర్షాలు లేక మా ఊర్లో పెద్ద చెరువు ఉంటుంది, ఇప్పటికీ చెరువులు నిండలేవు. మరియు భవిష్యత్తులో ఇంతకుముందు 2009లో కానీ అప్పటి నుంచి మేము 2016-17 వరకు కూడా మేము సాగునీటి కొరకు చాలా ఇబ్బంది కష్టాలు పడ్డాం. మరియు ఇప్పుడు ఆ వాగులో ఇసుక రీచ్ ఏర్పాటు చేయడం వలన మా ఊరికి త్రాగునీటికి కానీ సాగునీటికి కానీ చాలా ఇబ్బంది అవుతున్నందున ఇసుక రీచ్ను వెంటనే రద్దుపరుస్తూ మా గ్రామానికి వరదకాల ద్వారా ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసినట్టయితే మా గ్రామం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. వెంటనే ఇసుక రీచ్ను రద్దు చేయాలని గౌరవ కలెక్టర్ గారిని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అయితే మాది పెట్పల్లి మండల ఆత్మకూరు గ్రామం. మా గ్రామంలో పెద్ద చెరువు అని పెద్దవాగాని మాకు ఇసుక రీచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళు. అయితే ఏదైతే మైనింగ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము తీయాల, కానీ అనవసరంగా మా మొత్తం ఇసుకను అడుగంటుతో పూర్తి ఇసుక తీస్తున్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మాకు ఆ ఇసుక రీచ్ను రద్దు చేస్తూ, ఇప్పటికే మాకు తాగునీటి బావి ఆ వాగు పక్కనే ఉంది, తీసే ఆ ఇసుక రీచ్ పక్కనే ఉంది. దయచేసి అధికారులందరూ మమ్మలను మా గ్రామాన్ని గుర్తించి ఇసుక రీచ్ బంద్ చేయాలని కోరుచున్నాం.